హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను మీ తెలుగు అమ్మాయి. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర శుభాకాంక్షలు. ఈరోజు అనగా 2024 జనవరి 26న జాతీయ పండుగగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. అంటే ఈ రోజునే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈరోజు యావత్ జాతికి గర్వకారణం. ఈ రోజును వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటారు. పాఠశాలల్లో, కళాశాలల్లో పలుచోట్ల జెండాను ఎగరవేస్తారు. అలాగే ఈరోజు నేను కూడా వృద్ధుల ఆశ్రమంలో జెండాను ఎగరవేశాను. ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ లేకుండా చూసుకుంటాం. ఈ రోజున ప్రతి పౌరుడు ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ప్రస్తుతం అన్ని చోట్ల మీరు చూస్తూనే ఉంటారు మన సోషల్ మీడియాలో, ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది, అలాగే ఇప్పుడు మేము కూడా చక్కగా అందరం కూడా చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూసారా, ఎంతోమంది పెద్దవాళ్ళు, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు, లెక్చరర్స్ ఉన్నారు, ఎంతో చదువుకున్న మేధావులు ఉన్నారు. ఇందులో వాళ్ళందరి అనుభవాలు నేను కూడా తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడ గణతంత్ర దినోత్సవం చేసుకున్నాను. ఈరోజు మనం అంటే కొన్ని అద్భుతమైన రిపబ్లిక్ డే కోసం మీ అందరి కోసం కూడా ఈ దృశ్యాలన్నమాట. ఈ వీడియోని తప్పకుండా చూడండి. మనం దేశం గర్వించే రోజు ఈరోజు. దేశం గణతంత్ర రాజ్యాంగంగా మారిన క్షణం ఇది. ఈ రోజును అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మన దేశం ప్రత్యేకత, ఏకత్వం, భిన్నత్వం, స్వేచ్ఛ, ఇదే స్ఫూర్తితో ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటాం మేము. చాలా అంటే చాలా హ్యాపీగా. మన ప్రతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో ఇది కూడా అంతే ఫ్రెండ్స్, అలాగే చేసుకోవాలి ఈ ఫెస్టివల్ కూడా. ఎందుకంటే ఎంతోమంది వీరులు, ఎంతోమంది ప్రాణాలకి మనకి త్యాగ ఫలం అన్నమాట ఇది ఫెస్టివల్. స్వతంత్రం సంపాదించిన అందరికీ కృతజ్ఞత. స్వతంత్రం సంపాదించడం
అమరవీరులు ఎంతో మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ రోజు మనం ఇలా నిలబడ్డాం. ఇలా బ్రతకడానికి మనం ఇంత ఇలా చేసుకోవాలన్నా చాలా చెప్పిన 2 మాటల్లో చాలా అర్థం ఉంది, పతివర్ధ్యార్థం చాలా ఉంది. వెరీ గుడ్. ఈ ప్రత్యేకమైన రోజున స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుందాం ఫ్రెండ్స్. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే కానీ మనకి ఈరోజు ఇలా మన కాళ్ళ మీద బయట స్త్రీలు కానివచ్చు, నాలా బతికే ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర్యం రావడం అనేది చాలా గొప్ప. అసలు చెప్పుకోవాలి, మన దేశాన్ని గొప్పగా మార్చే విలువల్ని నేర్చుకోవాలి. అలాగే మన రాజ్యాంగం మనకు అందించిన న్యాయాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని అన్నీ ప్రతిదాన్ని మనం గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. కొన్ని జరగట్లేదు, నిజమే కావచ్చు, బయట న్యాయం జరగట్లేదు అన్నది వాస్తవమే. కానీ మనం పోరాడాలి, అలాగే గౌరవించాలి. మనమే ఇప్పుడు ఇలా అనుకుంటే అప్పట్లో మరి ఇలాంటివి అవకాశాలు లేకపోయినా మన కోసం ఎంతో కష్టపడ్డారనమాట చాలామంది. సో మనందరం కూడా నేను కోరుకోవడం ఏంటంటే, నాతోటి భారతీయ పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశం ప్రజాస్వామ్యం ప్రగతికి దీపంలా ప్రకాశించాలని కోరుకున్నాం. భారతీయులమైన మనం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద భూభాగం మరియు అన్ని రకాల సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగిన దేశంలో జన్మించినందుకు గర్విద్దాం. దేశాభివృద్ధికి పాటుపడదాము. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. చాక్లెట్ అడిగేవాట స్కూల్లో నువ్వు వచ్చినప్పుడు? అడగలేదా? ఏదని చెప్పు, సిగ్గుపడుతున్నావు. అడగలేదు చాక్లెట్ ఇచ్చినప్పుడు స్కూల్లో? మేమైతే చాక్లెట్లు ఇచ్చేదాకా ఆడే కూర్చొని అదే కానీ చాక్లెట్ అవునా? వెయిట్ చేయవా? ఇంకోటి వచ్చిద్దేమో. మా బడే బియ్య గారికి మాత్రం ఇట్లా రంగం జోబులు చెక్కింగ్ చేస్తుంది. చాక్లెట్లు తెప్పించుకొని తింటారమ్మా నేను. తీసుకెళ్తే ఆల్సింది జోబులకి చెక్కింగ్ చేస్తుంది. మిక్సీ జాబులు ఇస్తుంది. అవి నువ్వు తినవద్దు. జబ్బు చేసిన చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ వీడియోని. ఈరోజు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పను, కానీ ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.